In the fire, they will come a leader. Oh, this Gambira. ఆగండి ఆగండి మామ బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోని లైక్ చేయకుంటే లైక్, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, వాటిగానే గుద్ది పడేయండి. అలాగే మన వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు మామ బ్రో. వీరుడు గంభీరుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్లేయర్ నుంచి యాజ్ ఎ కోచ్ వరకు ఓటమంటే తెలియనివాడు. ఫైనల్స్ లో అడుగు పెడితే అపోజిషన్ గుండెల్లో గుణపం దింపేవాడు. వీరా ఓ గంభీరా, నువ్వు నార్మల్ వీరవ కావు, మహా గంభీరుడివి. లేకపోతే కేకేఆర్ లో అడుగు పెట్టి వట్టిగానే కప్పు లేపించావు. ఆ తర్వాత ఇండియాకి హెడ్ కోచ్ గా వచ్చి వట్టిగానే ఛాంపియన్స్ ట్రోఫీ లేపించావు. మొన్నటికి మొన్న ఆసియా కప్పు, ఇప్పుడేమంటే T20 వరల్డ్ కప్. గంభీరు, నువ్వైతే టాప్ తురుంబాయ్. నువ్వైతే అదే ఫామ్ ని కంటిన్యూ చేసి నెక్స్ట్ ఇయర్ ఆ వన్డే వరల్డ్ కప్ కింద కొట్టేస్తే ఆ తర్వాత ఇండియా అంటే టీం కాదు, బ్రాండ్. నీ బాయ్, నా మైండ్ లో మెదులుతున్నది ఒకే ఒకటి, నెక్స్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్. నీ ఎవ్వ 600 అయినా బాబరజం బౌలర్ అయినా నెక్స్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్ కొట్టిస్తున్నాను అంతే. పిల్ల బచ్చ టీం వేసుకున్న T20 వరల్డ్ కప్ కొట్టించిన అలాంటిది మోస్ట్ సీనియర్ ప్లేయర్స్ ఉన్నటువంటి వన్డే టీమ్ లో వరల్డ్ కప్ కొట్టికుండా ఎలా ఉంటాను? 600 అయినా 106 అయినా నెక్స్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్ ఇండియాదే. కయ్యే లక్ అంటే నీది బాయ్. ఇండియాకి చాలా ఏళ్ళ నుంచి కెప్టెన్ చేస్తే లాస్ట్ 2024 లో T20 వరల్డ్ కప్ గెలిపించి నీకు అవ్వింది. కానీ నీకు మాత్రం అలా కెప్టెన్ అడుగు పెట్టావా లేదో వాటిగానే కప్పు లేపించినావు. నువ్వైతే తోపు తురిమేస్ కయ్యే. అయినా రోహిత్ బాయ్, లక్క తల మీద రాసి పెడితే అలా జరుగుతుంది అంతే. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా నేను కెప్టెన్ అవుతాననేసి? కెప్టెన్ అయిపోలేదు. ఇక సెమీస్ లో అడుగు పెట్టడం కష్టమే అనుకున్నారు, కానీ వట్టిగానే సెమీస్ లో అడుగు పెట్టలే. ఇండియా ఏం కప్పు కొడతారులే, న్యూజిలాండ్ అన్బీటెన్ సౌత్ ఆఫ్రికాని వట్టిగానే పిసికేసింది అనుకున్నారు. లాస్ట్ కి ఏమైంది? ఫైనల్స్ లో వాళ్ళని వట్టిగానే పిసికి పడేసా. అది బై స్కై కెప్టెన్సీ అంటే, అదే బై ఈ సూర్యబాయ్ లక్ అంటే. అరే ఇదేమైనా మీకు ఆనవైతా బాయ్? ఈ T20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఒక్క కెప్టెన్ అంటే ఒక్క కెప్టెన్ కూడా సరిగ్గా ఆడటం లేదు. అప్పుడేమంటే ధోని 4 పరుగులు. 2024 T20 ఫైనల్స్ లో రోహిత్ 9 రన్స్. ఇప్పుడు ఈ T20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో స్కై 0 రన్స్. గంభీర్ బాబాయ్ నాయకుడు అంటే ముందు నుండి కొట్టేవాడే కాదు, వెనక నుండి ప్రోత్సహించేవాడు. అయినా ఎవరు కొడితే మనకేం చెప్పు, ఫైనల్స్ లో కప్పు కొట్టినాం అది చాలు. అరే కరెక్ట్ గా చెప్పినవే రోహిత్ అన్న, ఈ స్కై చేసింది అదే. నేనైతే కొట్టలే, కానీ మన ప్లేయర్స్ ఏ విధంగా ఆడిపించా. రన్స్ కావాలంటే రన్స్ కొడతారు, పుల్లలు పీకమంటే పుల్లలు పీకుతారు. ఇప్పుడు ఈ సూర్య అంటే నార్మల్ పేరు కాదు, ఒక బ్రాండ్. అయినా ఈసారి కప్పు కొట్టడానికి కారణం ఈ పుంజునే. అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కి వేసాయంటే వచ్చిందని, గ్రౌండ్ లో బౌలర్లు భయపడ్డారంటే ఈ క్రీజ్ లో పుంజున్నాడని. కింద మీద ఊపు, ఈసారి T20లో ఈ పుంజునే తోపు. చూడటానికి సైలెంట్ గా ఉండడానికి క్రెడిట్ మొత్తం మీరే కొట్టేసేయాలా. దూబై ఎంత సైలెంట్ గా ఉన్నా ఆట మాత్రం వైలెంట్ గా ఉంటది. నా సిక్సర్లు చూస్తే స్టేడియంలో ప్రేక్షకులు కాదు, బౌలర్ల గుండెల్లో దగదగ మంటలే. దూబే సిక్సర్ల దూబే వాటిగానే మింగి పడేసా. 2024 T20 వరల్డ్ కప్ అయినా 2026 T20 వరల్డ్ కప్ అయినా ఈ బూమ్రా 4 ఓవర్ల కారణం. అరే తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్ అయినా గురి తప్పుతుందో ఏమో, కానీ ఈ బూమ్రా వేసే బంతి మాత్రం గురి తప్పదు. చరిత్ర తిరగరాసేవాడు తరానికి ఒక్కడు పుడతారంట. ఈ తరానికి మాత్రం ఈ బూమ్రానే.